ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య సంపాదకీయం అనగా ధ్యానం, వెండి బంగారములు లేవు. ఈరోజు మన ముఖ్య ధ్యానాంశము వెండి బంగారములు లేవు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. ఇక్కడ మందిరము, దేవుని మందిరము కనబడుతూ ఉంది. ఈ మందిరము దగ్గర రకరకాలైన వారు భిక్షం అడుక్కోవడానికి వచ్చి కూర్చుంటారు బయట. అదే ప్రకారము ఒక భిక్షగాడు, కుంటివాడు తాను భిక్షం అడుక్కోవడానికి ఆ యొక్క మందిరం దగ్గర కూర్చున్నాడు. అప్పుడు పేతురు, యోహానులు వీరిరువురు ఆ మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఆ భిక్షగాడు అడుగుతున్నాడు పేతురు, యోహానును, అయ్యా, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు? వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఆ సేవకులు ఈ మాట ఈ యొక్క భిక్షగానితో అంటూ ఉన్నారు. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. ఎవరి దగ్గర అయినా కానీ వెండి బంగారము పెట్టుకొని వెళ్ళేవారు. తను డబ్బులు అడుగుతుంటే వీళ్ళు బదులు ఇస్తూ ఉన్నారు. నా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారంలు ఏమీ లేవు అని అంటున్నారు. అయితే ఒక మాట అంటున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాను. అయితే వీళ్ళ దగ్గర ఏమున్నట్టు? యేసునామం. హల్లెలూయా. డబ్బులు లేవు, బంగారము వెండి లేదు, కానీ యేసుక్రీస్తు నామమును నీకు ఇస్తున్నాను, లేచి నడువు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నామములో గొప్ప శక్తి ఉన్నది. యేసు నామములో గొప్ప శక్తి ఉన్నది. ఆ నామములో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి వీరు ఆ నామము ద్వారా అనేక సూచక్రియలను, మహత్కార్యములను ఈ పేతురు, యోహానులు జరిగించారు. కాబట్టి కుంటివారైనా కూడా ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు అసాధ్యమైనది కాదు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నామంలో ఆ కుంటివాడు బాగుపడము సాధ్యం. కనుక వాళ్ళు ఆ మాటను ఎత్తి అక్కడ అంటున్నారు, పేతురు, యోహానులు సామాన్యమైన జాలరు, వాళ్ళు జాలరులు, విద్య లేని పామరులు. కానీ ప్రభువు వారిని పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు. ఓ యోహాను, ఓ పేతురు, మీరు నా పని చేయడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఇష్టపడితే నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, సిలువనెత్తుకొని నడవండి అని ఆ పేతురు, యోహానును పిలిచినప్పుడు వారు ఆ యేసయ్యను వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఆయనతో జీవించిన 3.5 సంవత్సరములలో వారు ఎటువంటి జీతభత్యమును పొందకపోయిరి. చూడండి, వాళ్ళు 3.5 years యేసు ప్రభువు వారి యొక్క పరిచర్యలో పాల్గొందారు, కానీ ఒక్క పైసా కూడా ఆశించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనగా ఉచితంగా
వారు దేవుని సేవను జరిగించారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల ముందే ఈ యొక్క పేతురు యోహానులు పరిచయం అయ్యారు. వారిని శిష్యులుగా ఆయన వెంబడించమని కోరాడు. బహుశ్రేష్టమైన దేవుని శక్తిని, భక్తిని వారు దేవుని ఎడల కనపరిచినారు. కనుక యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పని చేయాలని పూనుకుంటారో దేవుడు వారికి తోడై ఉంటాడు. రండి నా పని చేయండి అని అంటాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు యోహానులు వాళ్ళు ఎవరండి? విద్య లేని పామరులు, నో ఎడ్యుకేషన్, చదువు లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యొక్క భయము కలిగి ఉన్న వారికి అద్భుతంగా దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. వాళ్లకు విద్య లేకపోయినా పర్వాలేదు, మేము దేవుని కొరకు వాడబడాలని మాకు ఆశ ఉంది అని అనుకుంటే చాలు, దేవుడు వారిని వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసుతో తీర్మానించుకున్న వారి జీవితములను ధన్యములు. ఎవరైతే యేసు ప్రభుతో గడపాలి, ఆయనతో జీవించాలి అని అనుకున్న వారు ధన్యులు. ధనధాన్యముల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, సుఖభోగాల కొరకు వారు యేసును వెంబడింపలేదు. కానీ వారికున్న సమస్తమును తెగించి పైనుండి వచ్చు శక్తిని, జ్ఞానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడిరి. వాళ్ళు ప్రయాసపడరట. ఆస్తిపాస్తులు, సుఖభోగాలను వాళ్ళు కోరలేదు, కానీ ప్రభు యొక్క పరిచర్య, సేవ చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. కనుక దేవుడు వారిని వెంబడించమన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒకవేళ నీవు నన్ను వెంబడించాలని అనుకుంటే నీకున్న సమస్తమును విడిచి నన్ను వెంబడించు. నేను నిన్ను అద్భుతంగా నా కొరకు వాడుకుంటాను అని యేసయ్య అంటూ ఉన్నాడు. అలనాడు పేతురు యోహానుతో అన్న దేవుడు ఈరోజు మనతో కూడా అంటున్నాడు. అదే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 4th chapter 13th verse. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత వీరు పునరుద్ధానుడైన శక్తిని పొంది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయగలడు. యేసుప్రభు అన్న మాట, యేసుప్రభు అన్న మాటలు నెరవేరుట చూచి యేసుప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన కొన్ని మాటలను చెప్పాడు. నన్ను వెంబడించేవాడు నేను ఏ విధంగానైతే చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా చెయ్యాలి. మీరు అనేకులకు బ్యాప్టిజమ్స్ ఇప్పించాలి. మీరు నా శిష్యులుగా అనబడుతూ ఉన్నారు కాబట్టి మీరు అనేకులను శిష్యులనుగా చెయ్యాలి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ పేతురు యోహానులు ధైర్యము చూచి వీరు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. ఓహో, వీరు పాండిత్యము, శక్తి యేసుతో నుంట వలన వచ్చినదని గ్రహించిరి. అక్కడ ఉన్న వారందరూ, అరే వీరికి విద్యనే లేదు, వీరు ఏ విధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఏ విధంగా పాటలు పాడుతున్నారు, ఇంత ధైర్యం ఎక్కడిది అని విద్య ఉన్నవాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట. హల్లెలూయా. అవునండి, చాలామంది బాధపడుతుంటారేమో, అయ్యో మాకు చదువు లేదు కదా అని. కానీ దేవుడు అలాంటి వారికి ఆయన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి వారిని వాడుకుంటాడు. వాళ్ళకి చిన్న ఆశ ఉంటే చాలు,
అయ్యా నీ కొరకు మేము వినియోగించబడాలి, ఏదో రకంగా నీ మందిరంలో మేము పని చేయాలి, నన్ను వాడుకో ప్రభువా అని ఎవరైతే అడుగుతారో దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున దేవుని కొరకు ఆశ కలిగిన వారిని దేవుడు దృఢపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించండి. ధనాన్ని, ఆస్తులను, పాస్తులను కాదు వెంబడించేది, వెండి బంగారముల మీద కాదు ఆశపడేది. మీరు నన్ను వెంబడించండి, అవన్నీ కూడా మీ వెనుక వచ్చేస్తాయి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, మరి ఈ అపోస్తుల కార్యంలో దేవుడు అపోస్తుడైన పౌలును ఏ విధంగా వాడుకున్నాడో వాక్యంలో మనము చూడగలుగుతాం. కానీ ఈ దినాలలో అనేకులు ధనమే సర్వమని ఎంచి వెండి బంగారముల కంటే చాలు అని అనుకుంటున్నారు. వెండి బంగారులుంటే, డబ్బుంటే చాలు అని అనుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వెండి బంగారం కంటే శ్రేష్టమైనది జ్ఞాన వివేచన సంపాదించుకోవడం. ఆ వెండి బంగారం రావాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తే వెండి బంగారంలో ఆటోమేటిక్ వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే దైవిక జ్ఞానము అలాంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి శ్రద్ధ లేని వారు కూడా దీవించబడతారు దేవుని వెంబడిస్తే. కనుక దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదని, మరణ దినమున మన వెండి మనలను రక్షించదని, మన బంగారం మనల్ని విమోచించదని ఎరిగి ఉండాలి. నిజమే, వెండి బంగారాలు మనల్ని రక్షిస్తాయా అండి మనం ప్రాణం పోతుంటే? నో నో నో. డబ్బుంటే రక్షింపబడతామా, విమోచింపబడతామా? లేదు లేదు లేదు. ఎవరుంటే విమోచింపబడతామో ఆ దేవుడుంటే. ఆ దేవుడుంటే నీకు ఏ ఆపద వచ్చినా నిన్ను ఆయన ఒక్కడే రక్షించగలడు, కానీ డబ్బు రక్షించలేదు, బంగారం రక్షించలేదు. అందుకే మనం యేసును కలిగి ఉండాలని దేవుని వాక్యం అంటుంది. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, ఆ యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంటే వెండి బంగారాల కంటే గొప్పది. కనుక మనము అది సంపాదించాలంటే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. హెజ్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. హెజ్కేల్ 7th chapter 19th verse. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారికి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయెను గనక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారి తప్పించజాలదు. చూడండి, వెండి తప్పించజాలదు, బంగారము తప్పించజాలదు. అది మన ఇంట్లో ఉంటే మనకు సంతోషము, ధైర్యం ఉంటుంది అనుకుంటుర్రా? భయం ఉంటుంది. బంగారమే కానీ, మనీ కానీ, వెండే కానీ ఉన్నదనుకో ఇంట్లో, నువ్వు బయట ఎక్కడో ఉన్నావు, నువ్వు బయట ఉన్నా నీ మనసు అంతా ఇంటి దగ్గర ఉంటుంది. ఓయమ్మో, ఎవడనో చెత్తకపోతాడేమో కదండి. దేవునికి స్తోత్రం. అవి రక్షింపజాలవు. హల్లెలూయా. అయిన తర్వాత యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలదు. ఎవరి ఉగ్రత దినము? దేవుని యొక్క ఉగ్రత దినం.
దేవుని యొక్క ఉగ్రత దినమందు ఏ వెండి ఏ బంగారము కూడా రక్షింపజాలదంట. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన నాకు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. చూడండి, వాటితోటి మనము ఏమీ చేసుకోలేమని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కొన్ని చక్కటి మాటలను మనం మాట్లాడుతూ ఆయన మనల్ని ఉత్తేజపరుస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం. 1 Peter 1st chapter 18th and 19th verse. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమను అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. చాలు. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. చూడండి, పూర్వము మన పితరులు చేసిన ఆచారాలను వాటిని అంటబెట్టుకొని మనము ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా జీవిస్తూ ఉన్నాం. ఆ ఆచారాలను విడిచిపెట్టకుండా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి, వాటి ద్వారా మనకు విమోచన కలగలేదు అని వాక్యం అంటుంది. మరి దేని ద్వారా విమోచన కలుగుతుంది? అమూల్యమైన రక్తము చేత, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన రక్తము చేత మనము నిర్దోషులముగాను నిష్కలంకలంగాను మరి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం విమోచింపబడుతున్నాం, రక్షింపబడుతున్నాం అంటే కేవలము క్రీస్తు యేసు రక్తము చేత మనల్ని మనము కడుక్కొని పరిశుద్ధులముగా అవుతూ ఉన్నాం. మరి దేని వలన కూడా మనకు పరిశుద్ధత రాదు. హల్లెలూయా. కనుక మనకు వస్తుంది దేని చేత అంటే క్రీస్తు యొక్క రక్తము చేత. ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము మనల్ని విమోచిస్తూ ఉంది. కనుక మనము దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ బైబిల్ ఏం బోధిస్తుందంటే మనము ఆత్మరక్షణ కొరకు వెండి బంగారములను క్షయముగా చెల్లించలేము. ఈ ఆత్మరక్షణ కొరకు వెండినిస్తే రక్షింపబడుతుందా? బంగారం ఇస్తే రక్షింపబడుతుందా? లేకపోతే పాస్టరు రక్షిస్తాడా? పాస్టర్ కేవలం ప్రార్థన చేస్తాడు కానీ రక్షించే బాధ్యత ఆయనకు ఉండదు. హల్లెలూయా. ఏదో దుష్ట శక్తుల చేత, మంత్రశక్తుల చేత, దయ్యాల చేత పీడించబడుతుంటే ప్రార్థన చేసి వాటిని నిలగొడతాడు అంతే తప్ప ఆత్మ విమోచన కేవలము యేసయ్యనే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఏమీ కూడా మనము తీసుకురాలేదు, తీసుకుపోము. మంచి చెడ్డలనేవి వాటినే మనము తీసుకొని వెళ్తాం. కనుక ఇవి పూర్వం కూడా మన తాత ముత్తాతలు ఇవ్వలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనకు ఇలాంటిది జరిగింది. కానీ క్రీస్తు చెల్లించిన రక్తమందు మనము విశ్వాసం ఉంచవలెను. హల్లెలూయా. మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు విమోచన మనకు కలుగుతూ ఉంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి పేతురు యోహాను ప్రార్థన సమయంలో దేవాలయంలోనికి వారు రావడం జరిగింది. ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు ఆరాధనలో కూర్చోడానికి. కానీ అకస్మాత్తుగా మరి ఆ భిక్షగాడు ఎదురు పడడము, ఆ భిక్షం అడగడము, నా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఉన్నది యేసుక్రీస్తు నామం, ఆ నామాన్ని నీకు ఇస్తున్నాను, యేసు నామంలో లేచినాడు
అని అంటారు. అనేసరికి అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి ఆ భిక్షగాని లోపలికి ప్రవేశించి లేచి నడవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి బిచ్చమెత్తుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క శక్తి మరి అతనిలోనికి ప్రవేశించింది కనుక తను లేచి నడుస్తూ మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోనికి, దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నిజం, ఇంతకుముందే నేను చెప్పాను, ఒక బంగారము వెండి నాణ్యము దొరుకునేమోనని ఎదురు చూచుచుండేను. ఆ దినములలో నాణ్యములు చాలా తక్కువ. ఎవరన్నా ఇస్తే అది ఎంతో ప్రీతితో వాటిని తీసుకుంటారు. కాబట్టి అందుకే అంటున్నాను అనమాట, ఈ కాగితంతో కాక వెండి బంగారములతో చేయబడినవి, అల్యూమినియం దానితో చేయబడిన ఈ యొక్క నాణ్యాలు మరి పేతురు యోహాను జేబుల్లో లేవు. కానీ ఆ భిక్షగాడు అడుగుతున్నాడు వాళ్ళ దగ్గర, యేసు నామం ఉంది కాబట్టి ఆ నామాన్ని ఆయనకి ఇచ్చారు. ఈ రోజున మీ అందరికి కూడా యేసు నామాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. మీ దగ్గర కూడా ఖాళీ ఉండొచ్చు, ఏమీ లేకుండా ఉండొచ్చు, కానీ ఈరోజు యేసుక్రీస్తు నామాన్ని మీకు నేను ఇస్తూ ఉన్నాను. ఆ నామములో శక్తి ఉన్నది, ఆ నామములో అభిషేకం ఉన్నది, ఆ నామములో విమోచన ఉన్నది. కాబట్టి ఆ యొక్క నామాన్ని ఈ రోజున మీకు నేను ఇస్తున్నాను. హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గై 2nd chapter 8th verse. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఎవరిదంట? కొనుక్కున్న వాళ్ళది. కొనుక్కున్న వాళ్ళది. ఏమంటారమ్మా? సరోజా, బంగారం ఉందంటే ఉందన్న. ఎవరిది? అదంటే నాది. అవును, ఎవరిది అయితే అది వాళ్ళదే. హగ్గై అంటే సాంబ్రమైన, వెండిని ధరించుకున్న, బంగారంను ధరించుకున్న వాళ్ళకి ఎంతో ఉత్సాహం, సంతోషం. ఒక రింగు పెట్టుకున్న చెమ్మక్ చెమ్మక్ అని మెరుస్తుంటుంది, ఒక బ్రాస్లైట్ వేసుకున్నా మెరుస్తుంటుంది, ఒక గోల్డ్ చైన్ వేసుకున్నా మెరుస్తుంటుంది. అంటే దానికి రుజువు ఏంటి? ఇది నాది, ఇది నాది, అందుకే నేను వేసుకున్నా. దేవుడు అదే అంటున్నాడు. ఆ బంగారం ఇచ్చింది, వెండి ఇచ్చింది ఎవరిదంట? అది దేవునిది. హల్లెలూయా. నువ్వు వేసుకున్నావేమో కానీ అది దేవునిది. ఆహా, ఇది ఎంత గొప్ప శ్లక్త్యత! పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడిన యేసుక్రీస్తు ఎవరికిచ్చాడు దేవుడు? అది మనకిస్తూ ఉన్నాడు. పేతురు యోహానికి ఇచ్చాడు ఆ యేసుక్రీస్తును. ఇయ్యగానే ఆ యొక్క యేసుక్రీస్తును ఆ కుంటి భిక్షగాని మీద ఉపయోగించాడు. తన కాళ్ళు చక్కబడ్డాయి. తను లేచి గంతులేస్తూ అక్కడిక్కడ పరిగెత్తలేదంట, మందిరంలోనికి పరిగెత్తాడట. హల్లెలూయా. చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఆ చిప్ప పట్టుకొని మందిరంలో వస్తే ఏమంటారండి? అరే, ఇప్పటిదాకా వీడు బయట కూర్చున్నాడేమో, లోపలికి వచ్చి చల్ చల్ పో పో పో, మా పక్క కూర్చోక పో 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 అంటారు. అరే, భిక్షగాడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడే. పాపం వాని సంతోషం వాంది కదా. నాకు బాగా చేసిన దేవుని దగ్గర నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని పరిగెత్తుకొని వచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ మనతో బలపరుస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మాథ్యూ 28th chapter 18th verse. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనకు ఎక్కడ అధికారం ఉందట? ఎక్కడెక్కడ ఉందట అధికారము? పరలోకమందున్నది, భూమి మీద కూడా ఉన్నది. హల్లెలూయా. పరలోకమందున్నది, భూమి మీద కూడా ఉన్నది అతనికి అధికారం.
కాబట్టి ఆ అధికారం గల నామములో వీరు ఆ కుంటి వానికి ఇచ్చారు యేసునామం. కాబట్టి ఆ అధికారము ఆయనలోనికి వెళ్ళింది, ఆయనను లేపి నడిపించింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుడి బిడ్డలారా, ఈ యొక్క పేతురు యోహానులు ఆ కుంటి భిక్షగానికి కాళ్ళు ఇవ్వగలిగిరి. నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తగానే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో వ్రాయబడ్డది. అపోస్తల కార్యం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 3rd చాప్టర్ 6th to 8th వర్సెస్లలో ఈ మాట మనము చూడగలం. కాబట్టి ఆ యొక్క చేయి బట్టి లేవు అని చెప్పేసరికి వాడు లేచి గంతులు వేస్తూ ఆ దేవాలయంలోకి ప్రవేశించినట్లుగా ఆ వాక్యంలో చెప్పబడినది. మరికొందరు వెండి బంగారములను తెచ్చి మోక్షము సంపాదించుకోవాలని, కానుకలు అర్పణలు ఇచ్చి పాప క్షమాపణ పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ లోకంలో పెద్ద పెద్ద ధనవంతులు, ఆస్తిపరులు, వెండి బంగారాలను కలిగిన వారు దేవునికి కానుకలుగా బంగారంనిచ్చి, విలువగల వస్తువులనిచ్చి రక్షణను, పాప క్షమాపణను కలుపుకోవచ్చు, తీసుకోవచ్చు దేవుని నుండి అని అనుకుంటున్నారు. కానీ వాటి ద్వారా రాదు, వాటి ద్వారా అసలే రాదు. కానీ ఇవి జరిగినవి. డబ్బుతో దేవుని ఆశీర్వాదములను కొనలేము. డబ్బుతో కొనగలుగుతామండి ఆశీర్వాదాన్ని? నో 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 నో. అట్లా డబ్బు గలవారు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదాన్ని కొనలేం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, వెండి బంగారములతో పరలోకానికి వెళ్ళలేం, వెండి బంగారాలతో మనం పరలోకాన్ని సంపాదించుకొనలేం. ఆ విధంగా సంపాదించుకుంటే అందరు చాలామంది వెండి బంగారం ఇచ్చేసేసి అబ్బాయిగా నేను 100% పరలోకంలో ఉంటాను అనేవాళ్ళు. అట్లా రాదు. కేవలము యేసు ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకు ఆ మోక్షాన్ని ఇస్తాడు, ఆ పరలోకంలో మనల్ని కూర్చుండబెడతాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్నాడు. అదే అపోస్తల కార్యం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 8th చాప్టర్ 17th and 18th verse. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి, గారడి సీమోను అను ఒకడు పేతురు యోహానుల ముందు ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను కూడా పరిశుద్ధాత్మను పొందాలా? నువ్వెట్లా ప్రార్థన చేస్తున్నావో నేను కూడా అట్లా చెయ్యాలా? నువ్వు ఆ శక్తిని నాకు, నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా అంటే అట్లా వస్తుందండి? రాదు. ఎవరు సొంత ప్రార్థనలతో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇయ్యి, నాకు వరాన్ని ఇయ్యి, లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎట్లా హీలింగ్ అవుతుందో, ఎట్లా స్వస్థత అవుతుందో నేను అట్లా చెయ్యాలి అని మీరు దేవుణ్ణి అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు అది. కానీ ఎవరు పడితే వారికి రాదు ఆ వరం. అది ఎవరికి ఇయ్యాలో, ఎవరు దాని చేత వాడబడతారో వాళ్ళకే అది ప్రసాదించబడుతుంది, అందరికి కాదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ చేతులతో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. వెండి బంగారములను ఆశించి పేతురు, నీవు ద్రవ్యమిచ్చిన దేవుని వరమును సంపాదించుకొనలేవని తలంచినందున నీ వెండి నీతో నశించును గాక అని అంటున్నాడు. అంటే వెండి బంగారాలను ఇచ్చి వరాలను కొంటావు, అట్లా నీవు కొనలేవు. నువ్వు అది ఇస్తున్నావేమో కానీ అది నశించిపోతుంది. అది ఈ భూలోకంలోనే ఉంటుంది వెండి బంగారం.
నీ వెంబడి రాదు. కానీ దేవుడిచ్చే వరం నీతో కూడా ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం దేవునితో గడపాలి ఎక్కువ. దేవునితో గడిపితే ఆ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 9 వరాలు ఉన్నాయి. అన్ని వరాలు కూడా అందరికీ ఇయ్యడు. అన్ని వరాలు కూడా అందరికీ ఇయ్యడు, ఒక్కరికి ఇయ్యడు. ఆయనకి ఎన్ని కావాలో అన్ని ఇస్తాడు. దాని ద్వారా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇక్కడ గారెడి సీమోను పేతురు యోహాను ముందల ద్రవ్యాన్ని పెట్టి, నేను కూడా నాకు అవరమై నేను చేతుల నుంచి ప్రాణం చేసే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడాలా అంటే, వెండి బంగారాలతోటి నీవు సంపాదించుకొనలేవు. నీ ఆశతో, నీ పట్టుదలతో నీవు దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఆ వరాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు వెండి బంగారం తీసుకొచ్చి నాకు ఆ వరం వచ్చేటట్టు చేయంటే అది కాని పని. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున కొన్ని చక్కటి మాటలను మనకు వినిపింపజేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మనము వాటిని దేనితోనైనా కానీ మనము బాగు చేసుకోలేం. కేవలము దేవుని యొక్క శక్తి ద్వారానే బాగవుతుంది. మనం ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నను క్రీస్తును కలిగి ఉండనిచో వట్టివారమేనని గ్రహించుకోవాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఎన్ని కలిగి ఉన్నా మనం క్రీస్తును కలిగి ఉండకపోతే వట్టివారమని తెలుసుకోవాలి. రెండవదిగా, మనం ఆస్తిపాస్తుల కొరకు, వెండి బంగారాల కొరకు యేసును వెంబడించకూడదు. మూడవదిగా, మనము వెండి బంగారాలనిచ్చి పాపక్షమాపణ సంపాదించుకొనలేం. కేవలం ప్రభు కృపపై ఆధారపడి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము అద్భుత కార్యాలను చేయగలం. ఆమేన్. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, వెండి బంగారములు మా దగ్గర లేవు ప్రభువా, మాకు కలిగిన మా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మేము ప్రార్థన చేస్తే నీవు విని నీ శక్తిని, నీ ఆత్మను మాకిచ్చి నీ కొరకు వాడుకో ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీకు దగ్గర వెండి బంగారం లేకపోయినా, ఆస్తిపాసులు లేకపోయినా, డబ్బు లేకపోయినా అవన్నీ కూడా సమకూర్చి నీకు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.